శివుడి గొప్పతనాన్ని దక్షుడికి వివరించిన బ్రహ్మ. దక్షుడు బ్రహ్మదేవుడి మనుమడు. సతీదేవి తండ్రి. సతీదేవి పరమశివుని పట్ల భక్తితో శివుడిని వివాహం చేసుకుంది. దక్షుడు అహంకారంతో శివుణ్ణి గౌరవించేవాడు కాదు. ఒకసారి దక్షుడు పెద్దయజ్ఞం నిర్వహించాడు. అందరినీ ఆహ్వానించి శివుణ్ణి మాత్రం ఆహ్వానించలేదు. దక్షుడి అవమానం కారణంగా సతీదేవి తీవ్రంగా బాధపడి యజ్ఞంలోనే ఆత్మాహుతి చేసుకుంది. ఆ కోపంతో శివుడు వీరభద్రుడిని సృష్టించి దక్షుని యజ్ఞాన్ని ధ్వంసం చేయించాడు. తర్వాత శివుడు దక్షుని తల నరికి శిక్షించాడు. కాని సతీదేవి ప్రేమను గుర్తుచేసుకుని దక్షుని శరీరానికి మేక తల అమర్చి మళ్లీ బ్రతికించాడు. బ్రహ్మ దక్షునికి పరమేశ్వరుడి గొప్పతనాన్ని వివరించాడు. శివుడు సకల దేవతలకు అధిపతి. ఈ సృష్టికి ఆయనే మూలం. తన గొప్పలనెప్పుడూ బయటకు చూపడు. ఆయన లీలలను ఎవరూ ఊహించలేరు. త్రిమూర్తుల్లో ఆయన విభిన్నమైనవాడు. సృష్టి, స్థితి, లయలకు అతీతమైన ఆయన తత్వాన్ని అర్థం చేసుకోవాలి. అంతేగాని అవమానించడం తగదు అని సూచిస్తాడు. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.